హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షంది రెసిపీ. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి మసాలా మజ్జిగ. సింపుల్గా ఇంట్లో తయారు చేసుకునే మసాలా మజ్జిగ వలన ఎన్నో లాభాలు ఉంటాయి. ఆయుర్వేదిక్ పరంగా ఈ మసాలా మజ్జిగను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపించబోతున్నాను. ఇలా మజ్జిగను చేసుకొని తాగితే కరోనా వైరస్ అయినా, బ్లాక్ ఫంగస్ అయినా, ఇంకెలాంటి వైరస్ల నుంచి అయినా మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఇలాంటి ఇమ్యూనిటీ పవర్ పెంచే డ్రింక్లని అప్పుడప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ టైంలో అయితే తప్పకుండా తీసుకోవాల్సిన డ్రింక్స్ ఈ మసాలా మజ్జిగ ప్రాసెస్ని ఇప్పుడు మనం చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేయించిన జీలకర్ర 1 స్పూను, అలాగే ఓ పచ్చిమిర్చి. ఇక్కడ నేను 4కి సరిపోయేంతగా మసాలా మజ్జిగను తయారు చేస్తున్నాను. ఈ సైజ్ పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే 2 ఇంచుల వరకు అల్లంని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, ఈ రెండింటిని కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి చిటికెడు మిరియాల పొడి, అలాగే ఖచ్చితంగా వేసుకోవాల్సిన మరో ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క పొడి. ఇది కూడా ఓ చిటికెడు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు దీన్ని మెత్తగా ఇలా పేస్ట్లా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి నల్లుప్పు ఉంటుంది కదా, అది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇది లేని వారు నార్మల్ సాల్ట్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు పెరుగును యాడ్ చేసుకోండి. ఆయుర్వేదిక్ పరంగా మసాలా మజ్జిగను తయారు చేస్తున్నామంటే 1 కప్పు పెరుగుకి 3 కప్పుల వాటర్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కొంచెం థిక్గా ఇష్టపడే వాళ్ళైతే 2 కప్పులకు అడ్జస్ట్ చేసుకోండి. కానీ ఆయుర్వేదిక్ పరంగా మాత్రం 3 కప్పులు ఖచ్చితంగా వాడాలి. 1 గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున అన్నమాట. ఇప్పుడు ఇలా 3 కప్పుల వరకు వాటర్ని వేసుకున్న తర్వాత మిక్సీలో ఒక్క పల్స్ ఇవ్వండి, అంతే సరిపోతుంది. మిగతా ఫ్లేవర్స్ అన్నీ కూడా మజ్జిగతో బాగా కలిసిపోతాయి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ ఉంటుంది కదా, మనం జ్యూస్ వడపోసుకునేది, ఆ స్ట్రైనర్లో ఈ మజ్జిగను వేసుకుని వడపోసుకోండి. ఇలా వడపోసుకున్న తర్వాత ఓసారి ఇలా స్పూన్తో అంటే రసం మొత్తం కూడా మజ్జిగలోకి దిగిపోతుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్నామంటే మసాలా మజ్జిగ అనేది తయారైపోతుంది. నచ్చిన వాళ్ళు ఇందులో ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ని వాడట్లేను. చివరిగా ఓ నిమ్మకాయని 2 ముక్కలుగా కట్ చేసి రసం తీసుకొని వేసుకోండి. నిమ్మకాయని చివరిలోనే వేయండి. మనం ముందే వేసి మిక్సీ పట్టుకున్నట్టయితే కొంచెం చేదవుతుంది అంతే. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండి అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మసాలా మజ్జిగను ఎలా తయారు చేయాలో చూసారు కదా ఫ్రెండ్స్. ఎలాంటి వైరస్లు కూడా మన శరీరాన్ని మీద అటాక్ చేసినా కూడా వాటి ప్రభావితాన్ని అంతగా చూపించకుండా ఉండాలి అంటే తప్పకుండా ఇలాంటి ఆయుర్వేదిక ఔషధ గుణాలు ఉన్న డ్రింక్స్ని అయితే అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాల్సింది. ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓ ఐస్ క్యూబ్ వేసుకుని తాగండి, మీకు నచ్చకపోతే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మసాలా మజ్జిగను ఎలా తయారు చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.